హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. నైట్ మొత్తం అయితే ఇక్కడ ఫుల్ వర్షం వచ్చేసింది. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. అసలు ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8:30 అవుతుంది. బయట వెదర్ ఎలా ఉందో చూశారు కదా. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ క్యారెట్, కీరా, బీట్రూట్ అండ్ అలాగే యాపిల్స్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈరోజు అయితే మార్నింగ్ టిఫిన్ నేను స్పెషల్గా ఏమీ చేయడం లేదు. ఇంట్లో అయితే ఇట్లా క్యారెట్, కీరా, బీట్రూట్, యాపిల్స్, ఫ్రూట్స్ అయితే చాలా ఉన్నాయి. సో నేను అవే కట్ చేసుకొని తింటాను. సో దానికోసం అయితే ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను. జనరల్గా అయితే నేను ఇంట్లో ఫ్రూట్స్ కానీ ఇట్లా క్యారెట్, కీరా, బీట్రూట్ ఇవి లేనప్పుడు మాత్రమే నేను టిఫిన్ చేస్తాను. ఇవి ఉంటే మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ ఇవే తినడానికి ట్రై చేస్తాను నేను. జ్యూస్ కానీ లేకపోతే ఇట్లా కట్ చేసుకొని తినడానికి కానీ ట్రై చేస్తుంటాను నేను. నెక్స్ట్ అయితే ఇప్పుడు క్యారెట్, కీరా, బీట్రూట్కి పైన చెక్కు తీసేయడం అయితే అయిపోయింది. వాటిని మంచిగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని నీట్గా కట్ చేసుకుంటున్నాను. చాలామంది అయితే చాపింగ్ బోర్డ్ యూజ్ చేసి కట్ చేస్తూ ఉంటారు, ఏ వెజిటబుల్స్ అయినా కానీ. నాకు ఎందుకో చేయితో చాలా ఈజీగా అయిపోతుంది. కట్ చేయడం ఏదైనా ఈజీ అనిపిస్తుంది. ఇవన్నీ కట్ చేయడం చూసి ఈ ప్లేట్లో మొత్తం మీరే తింటారా, మీరు ఒక్కరే అని అనుకోకండి. సో నేను, మా హస్బెండ్, ఇంకా మా పాప ప్రియాంశి కూడా తింటుంది ఇందులో. నేను ఒక్కదాన్నే కాదు. సో యాపిల్ అయితే చాలా ఇష్టంగా తింటుంది ప్రియాంశి. యాపిల్, క్యారెట్స్ మంచిగా తింటుంది. బీట్రూట్ అంటే కొంచెం టేస్ట్ కొంచెం వగరుగా ఉంటుంది కదా, సో అందుకని తినడానికి ఇష్టపడదు. యాక్చువల్గా క్యారెట్, కీరా, బీట్రూట్ జ్యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనము జ్యూస్ని వడకట్టి పల్పుని పడేస్తూ ఉంటాము. అంటే క్యారెట్, కీరా, బీట్రూట్ది పిప్పి ఉంటుంది కదా, అది పడేస్తూ ఉంటాము. సో అది పడేయడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని ఇట్లా కట్ చేసుకొని తినడానికి ఎక్కువగా ట్రై చేస్తుంటాను. ఇక్కడ కట్ చేయడం అయితే అయిపోయింది. ప్రియాంశి చూడండి క్యారెట్ కోసం వెయిట్ చేస్తుంది. నేను ఇవి కట్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రియాంశి నా దగ్గరే నిల్చొని ఉంది. మా మమ్మీ ఎప్పుడు ఇస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉందన్నమాట. ఇప్పుడైతే టైం వచ్చేసి మార్నింగ్ 10:30 అవుతుంది. నెక్స్ట్ ప్రియాంశికి అయితే స్నానం చేయించేసి రెడీ చేసేసాను. ఇక్కడ చూడండి నన్ను చూసి ఎట్లా నవ్వుతుందో. ప్రియాంశి నీ చెవులు ఏవి చూపించు. నీ చెవులు చూపి. నీ చెవులే చెవులేనా చూపి. చెవులు చూపి. మమ్మీ ప్రియాంశ్ చెవులేవి అవా? చెవులు అవునా? కళ్ళు అది కాదు, కళ్ళేవి? ప్రియాంశి 2000 years later. నెక్స్ట్ అయితే ప్రియాంశిని పడుకోబెట్టేసిన తర్వాత లంచ్లోకి అయితే ఈరోజు స్పెషల్గా చికెన్ పులావ్ అయితే చేశాను నేను. చాలా యమ్మీగా అనిపిస్తుంది చూడడానికి. ఫస్ట్ టైం చేశాను. ఎప్పుడు రొటీన్గా చికెన్ కర్రీ, రైస్, నార్మల్ రైసే కాకుండా ఇట్లా ట్రై చేద్దామని చేశాను. చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి అయితే. అండ్ పక్కనే వచ్చేసి చికెన్ కర్రీ కూడా చేశాను అందులోకి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి పక్కనే ఆనియన్స్ లెమన్ కట్ చేసి పెట్టుకున్నాను. పక్కనే పెరుగు కూడా రెడీగా ఉంది. నెక్స్ట్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది ఆఫ్టర్నూన్. సో తినడం కోసం అయితే నేను ప్లేట్లో వేసుకున్నాను చికెన్ పులావు. లిటరల్గా అయితే చాలా టేస్టీగా వచ్చింది. పీసెస్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉడికాయి. నెక్స్ట్ మేము లంచ్ చేయడం అయిపోగానే ప్రియాంశి నిద్ర లేచింది. ఇక్కడ అయితే నేను తనకు తినిపించడానికి పెరుగన్నం అయితే ఇట్లా కలుపుకున్నాను. నేను ఈరోజు చేసిన చికెన్ పులావ్ అయితే కొద్దిగా స్పైసీగా వచ్చింది. ఫస్ట్ టైం చేశాను కదా, సో అందుకేనేమో కొంచెం స్పైసీగా ఉండడం వల్ల ప్రియాంశి అయితే తినడం లేదు, కారంగా అనిపించి. లేదంటే చికెన్ చాలా బాగా తింటుంది. సో దానివల్లనే నేనైతే ఇప్పుడు పెరుగన్నం తినిపిస్తున్నాను ప్రియాంశికి మధ్యాహ్నము. డైలీ అయితే ప్రియాంశి ఖచ్చితంగా పెరుగన్నం తింటుంది. నేను ఆ రోజు చేసిన కర్రీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట, ఆమె పెరుగన్నం తినాలా లేదంటే కర్రీతో తినాలా అనేది. సో కర్రీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా కర్రీతో తింటుంది. లేదు అని అంటే ఆమెకు నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా పెరుగన్నం అయితే తింటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ ప్రియాంశి పెరుగన్నం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసింది, చూడండి మీరే. రోజు మధ్యాహ్నం అయితే ఇట్లా ప్రియాంశికి తినిపించేటప్పుడు టీవీలో సాంగ్స్ ఆన్ చేసి పెట్టి నేను తినిపిస్తానన్నమాట. సో అట్లా అయితేనే తింటుంది ప్రియాంశి, లేకపోతే అస్సలు తినదు. సో ఇప్పుడైతే టీవీలో సాంగ్స్ చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటుంది పెరుగన్నం అయితే ఇక్కడ. One eternity later. నెక్స్ట్ అయితే ప్రియాంశికి తినిపించడం అయిపోయిన తర్వాత నేను ఒక 1 వీక్ బ్యాక్ మీషోలో ఒక 4 పేర్స్ సెట్ ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేశాను అనమాట. సో అవైతే వచ్చాయి, ఎలా ఉంటాయో ఓపెన్ చేసి చూద్దాము. ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా వచ్చాయి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా మంచిగా వచ్చాయి. ఫోన్లో చూసినప్పుడైతే అసలు ఇంత తక్కువ రేట్లో అసలు ఇవి వస్తాయా అనేసి నేను అనుకున్నాను. ఫస్ట్ అయితే ఆర్డర్ చేద్దాం, వచ్చిన తర్వాత నచ్చకపోతే రిటర్న్ చేసేయచ్చు అనేసి నేనైతే ఆర్డర్ చేశాను. నిజంగా చాలా బాగా అనిపిస్తున్నాయి ఇయర్ రింగ్స్ అయితే. సో ఈ 4 సెట్స్కి నాకు 165 రూపీస్ పడింది. మీషో నుంచి ఆర్డర్ చేశాను. నిజంగా చెప్తున్నాను, ఇయర్ రింగ్స్ అయితే చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే అస్సలు తగ్గలేదు, చాలా మంచిగా అనిపించింది క్వాలిటీ విషయంలో కూడా. పార్టీ వేర్కి కానీ డైలీ వేర్కి కానీ నాకైతే చాలా బాగా యూజ్ అవుతాయి ఇయర్ రింగ్స్ అయితే. 3 hours later. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అవుతుంది. ప్రియాంశి అయితే పడుకొని లేచింది. లేవడమే ఫోన్ పట్టుకొని ఆడుతూ ఉందన్నమాట. సో ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా హలో హలో అని నా ముందు వచ్చి యాక్షన్ చేస్తూ ఉంది ఇక్కడ ప్రియాంశి అయితే, మీరు చూడండి. ఇంట్లో ఎప్పుడైనా నాకు కానీ మా హస్బెండ్ కానీ ఫోన్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేసి హలో అని చెప్పేసి అంటాం కదా మేము. సో అది ప్రియాంశి చూసి తను కూడా ఈ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో హలో డాడీ, హలో మమ్మీ అని చెప్పేసి ఇట్లా నా ముందు యాక్షన్స్ చేస్తూ ఉందన్నమాట. జనరల్గా ఫోన్ రాగానే మనము ఫోన్ లిఫ్ట్ చేయడము, ఇట్లా ఫోన్ స్క్రీన్ ఇట్లా టచ్ చేయడం చేస్తూ ఉంటాం కదా. సో అది చూసి ప్రియాంశి ఇక్కడ ఫోన్ని కూడా ఇట్లా క్లిక్ చేస్తూ ఉందన్నమాట. బటన్స్ క్లిక్ చేసి హలో అంటూ ఉంది, అట్లా ఇమిటేట్ చేస్తూ ఉంది. సో
సో గాయస్ అంతే అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అంతవరకు చలో బాయ్ గాయస్.